రాజ్ న్యూస్ అటు అమెరికా ఇటు చైనా ఏ దేశం తగ్గడం లేదు. సై అంటే సై అంటున్నాయి. తాజాగా ట్రంప్ ప్రభుత్వానికి డ్రాగన్ కంట్రీ షాక్ ఇచ్చింది. రష్యాతో దోస్తీపై జిన్పింగ్ కు డొనాల్డ్ హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు బీజింగ్ పెద్దలు. రష్యా నుంచి చమురు కొనుగోలును వెంటనే నిలిపివేయాలని, లేదంటే చైనాపై 100% పన్నులు విధిస్తానన్నారు ట్రంప్. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ యుద్ధ సమస్యలను పరిష్కరించలేదు, ఇదే సమయంలో పలు దేశాలపై ఆంక్షలు సమస్యలను క్లిష్టతరం చేస్తాయన్నారు. ప్రస్తుతం చైనా ఎలాంటి యుద్ధం చేయడం లేదు, యుద్ధంలో పాల్గొనడం లేదని చెప్పుకొచ్చారు వాంగ్ యీ. చైనాపై భారీ సుంకాలు విధిస్తేనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోతుందని తాను విశ్వసిస్తున్నట్లుగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. కొన్ని నాటో దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడం దిగ్భ్రాంతికి గురి చేస్తుందని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో చెప్పారు. యుద్ధాన్ని నిలువరించేందుకు కావలసిన నిబద్ధత కొన్ని నాటో దేశాల 100% కన్నా ఎంతో తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే పన్నులు విధిస్తేనే యుద్ధం ముగుస్తుందన్నారు. లేదంటే తన సమయంతో పాటు అమెరికా డబ్బును వృధా చేస్తున్నట్లేనని అన్నారు. రష్యాపై బీజింగ్ పట్టు సాధించిందని సుంకాలు విధించడం ద్వారా దీన్ని బలహీనపరచవచ్చన్నారు ట్రంప్. ఆ యుద్ధానికి బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలే కారణమని ఆయన ఆరోపించారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై టారిఫ్లు విధించాలని EU, G7 దేశాలకు విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే కామెంట్లతో హీట్ ఎక్కించారు. ఇక మరోవైపు వాషింగ్టన్ 2 అంశాల్లో తప్పుడు విధానాలు అవలంబిస్తుందంటూ బీజింగ్ 2 దర్యాప్తులు మొదలుపెట్టింది. అది కూడా స్పెయిన్లోని మాడ్రిడ్లో 2 దేశాల మధ్య చర్చలు జరుగుతున్న వేళ ఇరు దేశాల భేటీలో జాతీయ భద్రత, టిక్టాక్, సోషల్ మీడియా యాజమాన్య హక్కులపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. అమెరికా సెమీ కండక్టర్లను లక్ష్యంగా చేసుకుని డ్రాగన్ దర్యాప్తులు చేపట్టింది.